హలో డియర్ టీచర్స్, ఈ వీడియోలో పిల్లల ట్రాక్ రికార్డ్స్ లేదా ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో రిమార్క్స్ ఎలా రాయాలి అని ఒక టీచర్ అడిగారు. సో ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ రాసేటప్పుడు మనకున్న స్పేస్ బట్టి, పిల్లాడి బిహేవియర్ బట్టి ఒక మంచి రిమార్క్ అన్నది రాస్తే బాగుంటుంది. జనరల్గా వెరీ గుడ్ అని, గుడ్ అని, ఎక్సలెంట్ అని మనం రాస్తూ ఉంటాం. వాటితో పాటుగా కొన్ని షార్ట్గా రాయగలిగే రిమార్క్స్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో ఇవి రాయాలంటే మనం పిల్లాడిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాడి ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటి అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం రిమార్క్స్ రాస్తే పేరెంట్ కూడా హ్యాపీగా అండ్ జెన్యున్గా ఫీల్ అవుతారు. సో జనరల్గా మనం రాసేవి బాగా చదివే పిల్లలకి ఏం రాస్తాం? గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని, కీప్ అప్ ద గుడ్ వర్క్ అని, గ్రేట్ ఎఫర్ట్స్ అని, ఇవన్నీ జనరల్గా రాసేవి. అలా కాకుండా కొన్ని కేటగిరీస్ని ఉపయోగించి రాస్తే ఎలా రాయొచ్చు అన్నది చూద్దాం. జనరల్గా క్లాస్ రూమ్లో బిహేవియర్ని బట్టి రాస్తే ఇక్కడ నేను ఇచ్చే ప్రతి సెంటెన్స్కి మీరు హీ లేదా షీని యాడ్ చేసుకోండి, అబ్బాయి లేదా అమ్మాయి అనే దాన్ని బట్టి. ఒకవేళ వాళ్ళ నేచర్ బాగుంటే షీ ఈజ్ కైండ్, హీ ఈజ్ ఫ్రెండ్లీ, షీ ఈజ్ హెల్ప్ఫుల్, షీ ఈజ్ అ గ్రేట్ లీడర్. ఇవన్నీ కూడా వాళ్ళ బిహేవియర్కి సూటబుల్గా ఉండేటటువంటి కొన్ని సెంటెన్సెస్ అన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా రాసేవి కాకుండా వాళ్ళ బిహేవియర్కి సంబంధించినవి కూడా రాస్తే బాగుంటుంది. షీ ఈజ్ ఎక్సైటెడ్ టు లెర్న్, హీ ఈజ్ అ హార్డ్ వర్కర్. అలాగే కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే రీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ రీడింగ్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. అలాంటి వాళ్ళకి ఏం రాయొచ్చు అంటే హీ లవ్స్ టు రీడ్, హీ వర్క్స్ హార్డ్ టు ఇంప్రూవ్ హిజ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ రీడింగ్ స్కిల్స్. లేదా స్ట్రాటజీస్ని అప్లై చేస్తూ ఉంటారు కొంతమంది, అంటే మీరు చెప్పే ప్రతిదీ ఫాలో అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏం రాయొచ్చు అంటే హీ వర్క్స్ హార్డ్ ఎవ్రీ డే, హీ లవ్స్ టు లర్న్, హీ ఈజ్ ఎక్సైటెడ్ టు రీడ్ మోర్ ఛాలెంజింగ్ బుక్స్, హీ కమ్స్ టు స్కూల్ విత్ అ స్మైల్, హీ రీడ్స్ ఇండిపెండెంట్లీ, హీ కమ్స్ టు స్కూల్ రెడీ టు వర్క్. సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనం ఎక్కువగా రాయము, బట్ ఇలాంటివి రాయడం ద్వారా మీకు పిల్లాడు ఎంత బాగా అర్థమయ్యాడు అన్నది పేరెంట్కి తెలుస్తుంది. హీ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు హిజ్ ఆర్ హెర్ క్లాస్మేట్స్, హీ ఫాలోస్ క్లాస్ రూమ్ రొటీన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, హీ వర్క్స్ కోఆపరేటివ్లీ విత్ క్లాస్మేట్స్, హీ పార్టిసిపేట్స్ ఇన్ క్లాస్ డిస్కషన్స్, హీ షేర్స్ లాట్స్ ఆఫ్ గ్రేట్ ఐడియాస్, she is a great example to others, he perseveres when something is challenging, he works hard to show improvement. సో ఈ ప్రతి సెంటెన్స్ కూడా మీకు ఎప్పుడైతే మీ స్టూడెంట్ బాగా అర్థమవుతాడో అప్పుడు మాత్రమే ఈ సూటబుల్ సెంటెన్సెస్ అనేవి మనం రాయడానికి కుదురుతుంది. హీ వర్క్స్ హార్డ్ టు మీట్ గోల్స్, హీ ఈజ్ ఆర్గనైజ్డ్, హీ స్టార్ట్స్ అసైన్మెంట్స్ రైట్ అవే. సో అలా కాకుండా కొంతమంది ఏంటంటే మీ ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మీరు ఏం చెప్పినా చేస్తుంటారు. సో అలాంటి పిల్లలకు కూడా హీ ఈజ్ ఆర్గనైజ్డ్ అని, క్లీన్స్ అప్ వర్క్ ఏరియా, రీడ్స్ విత్ గ్రేట్ ఎక్స్ప్రెషన్ అని, హ్యాస్ ఎక్సలెంట్ కాంప్రహెన్షన్, నోస్ ఆర్ వర్డ్ వాల్ వర్డ్స్ అని, నోస్ లెటర్ నేమ్స్ అండ్ సౌండ్స్ నేమ్స్ అని. సో ఇవన్నీ కూడా మనం రాయొచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ లెటర్ నేమ్స్, ఈ సౌండ్స్ ఇవి వచ్చేసరికి మనం ప్రీ ప్రైమరీకి రాయొచ్చు. హీ షోస్ ట్రెమండస్ గ్రోత్, works hard in reading group, he is excited to improve, sets challenging goals. అలాగే రైటింగ్ స్కిల్స్ అనుకోండి, హ్యాస్ legible handwriting, uses capitals correctly, uses punctuations constantly, he has great ideas, writes an organized pace, sounds out words when spelling, include great illustrations, includes important details, loves to write. ఇవన్నీ కూడా మనం రైటింగ్లో యాడ్ చేసుకోవచ్చు. వాటితో పాటుగా మ్యాథమెటికల్ స్కిల్స్, కొంతమంది మ్యాథ్ చాలా బాగా చేస్తూ ఉంటారు. సో అలా మ్యాథ్లో బాగుండే వాళ్ళకి మనం ఈ కనబడుతున్న కామెంట్స్ అన్నీ కూడా రాయొచ్చు. మ్యాథమెటికల్లో తన ఆలోచన విధానం బాగుంటుందని, గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తాడని, రకరకాల ప్రాబ్లమ్స్ ఇచ్చిన సాల్వ్ చేయగలుగుతాడని, అదే చిన్నపిల్లలు అయితే రైట్ నంబర్స్ కరెక్ట్లీ అని, వర్క్ ఈజ్ ఆర్గనైజ్డ్, ఇవన్నీ కూడా మనము మ్యాథ్కి రిలేటెడ్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్స్ క్లాస్ రూమ్ అసైన్మెంట్స్. ఇది మనం ఏ సబ్జెక్ట్కి అయినా రాసుకోవచ్చు. కెన్ కంప్లీట్ అసైన్మెంట్స్ విత్ అసిస్టెన్స్, కెన్ కౌంట్ యాక్యురేట్లీ, కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ క్విక్లీ అండ్ యాక్యురేట్లీ, హీ ఈజ్ వర్కింగ్ ఆన్ డబుల్ చెకింగ్ వర్క్ ఫర్ యాక్యురసీ,
He has shown tremendous growth. He sets challenging goals. He works hard during math stations. సో సైన్స్ అండ్ సోషల్లో కొంతమంది బాగుంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఈ కనిపిస్తున్నవన్నీ కూడా రాయొచ్చు. సో దట్ ఇక్కడ మనం ఏంటంటే ఒక టీచర్గా మనం ఒక రిమార్క్ రాసామంటే ఎగ్జాక్ట్గా ఆ రిమార్క్ స్టూడెంట్కి సూటబుల్గా ఉండాలి. రెగ్యులర్గా రాసే వెరీ గుడ్, ఎక్సలెంట్, ట్రమండరస్ ఇవన్నీ కూడా కామన్. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కాకుండా పర్టికులర్ సబ్జెక్ట్లో కనుక ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారనుకోండి, హీ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మ్యాథమెటికల్ సబ్జెక్ట్ ఆర్ ఇన్ సైన్స్, లేదా నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సైన్స్. సింపుల్గా రాసేసేయచ్చు. నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సైన్స్ ఆర్ సోషల్ ఆర్ తెలుగు, లేదా ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్, ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్, ఇలా ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఇలా ఏదైనా కూడా మనం వాడికి సూటబుల్ అయ్యే రిమార్క్ని ట్రాక్ రికార్డ్లో రాయొచ్చు. సో ఇవి నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద కామెంట్స్ వస్తున్నాయి. అంతా రాయడానికి మనకు స్పేస్ కుదరదు కాబట్టి చాలా చిన్నవి సేకరించి నేను ఇందులో డిస్ప్లే చేశాను. ఐ హోప్ మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో